ప్రపంచ దేశాల చూపుని తన వైపు తిప్పుకుంటున్న నగరం, త్వరలో రాజధానిగా గుర్తింపు పొందబోతున్న నగరం. ఒకవైపు సోయగాల సాగర తీరం, మరోవైపు ఎత్తైన కొండలు కలిగిన సహజ సిద్ధమైన అందాల నగరం మన మహావిశాఖ నగరం. అంతటి ప్రత్యేకతలు కలిగిన నగరంలో రహదారులు మాత్రం చిందరవందరగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా గుంతలు, గోతులు. ఇటీవల నగరాభివృద్ధిలో భాగంగా చేపట్టిన భూగర్భ విద్యుత్ డ్రైనేజీ పనుల నిమిత్తం జరుగుతున్న తవ్వకాలు నగరవాసులను మరింత బెంబేలెత్తిస్తున్నాయి. నగరంలో అత్యంత కాస్ట్లీ ఏరియాగా పేరుగాంచిన దస్పల్లా హిల్స్ లో రహదారుల దుస్థితిని మా ప్రతినిధి ప్రసాద్ ఇప్పుడు అందిస్తారు. ప్రస్తుతం మనం దస్పల్లా హిల్స్ రోడ్ నెంబర్ 3A ఉన్నాము. ఇక్కడ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా అంటే సుమారు ఒక సంవత్సరం రోజుల నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి భూగర్భ విద్యుత్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల నిమిత్తం చేసినటువంటి తవ్వకాలు అత్యంత ప్రమాదకరంగా ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, సాధారణంగా ఇది విశాఖ నగరంలోనే అత్యంత కాస్ట్లీ ఏరియాగా చెప్పబడుతుంది దస్పల్లా హిల్స్ అన్నటువంటి ప్రాంతం. అంటే ఇటువంటి ప్రాంతంలోనే పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఇంకా నగరంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో వేరేగా చెప్పనవసరం లేదు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే కనుక అత్యంత ప్రమాదకరంగా ఇక్కడ ఉన్నటువంటి గోతులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ కాంక్రీట్ కూడా వేయడం జరిగిందని, అదేవిధంగా అంటే కాంక్రీట్ వేయాల్సిన పరిస్థితుల్లో సాధారణంగా తూతూ మంత్రంగానే ఇక్కడ ఉన్నటువంటి గోతులు కప్పడంతో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఏదైతే ఇక్కడ గుంతలు కప్పారో ఆ సిమెంటు అదేవిధంగా ఇసుకతో కూడినటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో అంతా కొట్టుకుపోవడం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నట్టు చాలామంది స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి కాకుండా ఏ పని చేసినా సరే నిర్దిష్టంగా పటిష్టంగా చేస్తే కనుక ఇటువంటి భూగర్భ విద్యుత్ పనులే కావచ్చు, లేదంటే భూగర్భ ఏదైతే యూజీడీ పనులు జరుగుతున్నాయో యూజీడీ పనులు కూడా సకాలంలో జరుగుతాయంటే ఇది భవిష్యత్తులో ఇటు నగరవాసులు చాలా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే ఇటు విద్యుత్ అంతరాయం లేకుండా ఇటు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మేము స్వాగతిస్తున్నాం. కానీ ఏదైతే పనులు జరుగుతున్నాయో ఆ పనులను సత్వరమే అంటే చాలా ఏవైతే తవ్వకాలు జరుగుతున్నాయో వెంటనే ఆ పనులు పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటువంటి ఏరియాలో పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి అంటే ఇప్పటికే జీవీఎంసీ కమిషనర్ సృజన కూడా ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే తవ్వకాలు చేస్తున్నారో ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళ మీద పూర్తిగా కొరడా విధించేలా ఒక నిబంధనలు కూడా చేయడం జరిగింది. ఆ నిబంధనలు కూడా పూర్తిగా తొంగలో తొక్కినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఏదైతే తవ్వకాలు జరిగాయో ఆ తవ్వకాలను వెంటనే ఏదైతే ప్రధాన ప్రాంతాల్లో ప్రధాన రహదారుల మీద చేసినటువంటి తవ్వకాలు ఏవైతే ఉన్నాయో వాటికి వారం రోజులు గడువిచ్చారు. అదే కాకుండా ఏవైతే ఇళ్లలో జరుగుతున్నటువంటి ఇటు ఒక వీధిలో జరుగుతున్నటువంటి తవ్వకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 3 రోజుల వ్యవధిలోనే ఆ తవ్వకాలు జరపడం, అక్కడ ఉన్నటువంటి పనులు పూర్తి చేసి వెంటనే రోడ్డుని యథాస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. లేదంటే కనుక వాళ్ళకి భారీ జరిమానాలు కూడా విధిస్తామని చెప్పి ఇప్పటికే ఇప్పుడున్నటువంటి జీవీఎంసీ అధికారులు కూడా ఇప్పుడున్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగానే ఆ నిబంధనలు తీసుకున్నారని తెలుసుకోవడంలో ఇప్పుడు ఇదే ప్రత్యక్ష ఉదాహరణగా మనకి తెలుస్తోంది. ఎందుకంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ఏదైతే తవ్వకాలు జరుపుతున్నారో ఆ తవ్వకాలు జరుగుతున్న ప్లేస్లో ఒక మార్కెట్లు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా మార్కెట్కి ఏదైతే ముందు ఒక మెయిన్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారో దాని మీద అతని పేరు, ఫోన్ నెంబర్, చిరునామా కూడా దాని మీద అంటించాల్సిన ఉంది. అయితే అటువంటి నిబంధనలు ఏది కూడా పాటించకుండా ఇటు కాంట్రాక్టర్లు ఏదైతే జీవీఎంసీ కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో వాటిని బుట్టదాఖలు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము ఇటు విశాఖ సిటీ వ్యాప్తంగానే కాకుండా ఇటు ప్రధానంగా ఇటువంటి మెయిన్ ఏరియాస్లో కూడా అంటే చాలామంది అఫీషియల్స్ ఇక్కడ నివాసం ఉంటున్నారు. చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాము. రాత్రిపూట మరింత భయాందోళనకు గురవుతున్నాము. తమ కార్లు ఎప్పుడు ఈ గోతులో దిగిపోతాయో తెలియదు, నడిచి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్థానికులను కూడా మరి కొంతమందిని అడుగుతాం ఇక్కడ వస్తున్న వారిని కూడా వాళ్ళు ఎంత క్షోభం అనిపిస్తున్నారు, ఎంత భయాందోళనకు గురవుతున్నారు అన్న విషయం అయితే వారిని అడిగి తెలుసుకుందాము. మీరు ఆటో మీద వచ్చారు, ఆటో రోడ్డు మీద వదిలేశారు, అక్కడ నుంచి మరి ఎందుకు లోపల తీసుకెళ్ళట్లేదు? ఇక్కడ ఆటో వెళ్ళే పరిస్థితి కూడా లేదండి. ఇది చాలా అఫీషియల్ ఏరియా. ఇది ఎక్కడ ఎంత దారుణంగా ఉందంటే సాధారణమైన ఏరియా అయితే మరి ఇంకా పరిస్థితి వేరేగా ఉంటుంది. అందుకని చెప్పి ఆటో రోడ్డు మీద మొన్న ఒకసారి నా ఆటో ఇందులో దిగిపోయింది. 10 మంది అలా కారు మీద రాబట్టి మళ్ళీ ఆటో ఎత్తి వెనక్కి పంపించాం. ఇలా ఇక్కడ గంటలుగా దవ్వేసి ఎన్ని రోజులు పెడతారు ఇలాగా. అంటే మీరు చాలా ఏరియాలు తిరుగుతుంటారు కదా, అన్ని లోకల్లో ఇది చాలా అఫీషియల్ విశాఖపట్నంలో చాలా అఫీషియల్. ఇది నాకు తెలిసి విశాఖపట్నంలో దస్పల్లా హిల్స్ అంటే చాలా అఫీషియల్. చాలా పెద్ద ఆఫీసులు కూడా ఇక్కడ ఉన్నారు. కానీ దానికి ఇలాంటి అఫీషియల్ ఏరియాలో ఇలాంటి దుస్థితి ఇంకా ఎక్కడా రాకూడదు. ఇంకా ఇలాంటి అఫీషియల్ ఏరియాలో ఇంత దీనిగా వచ్చిందంటే సాధారణమైన ఏరియాలు అంటే మరీ దారుణంగా ఉంటుంది. చూద్దాం ఇక్కడ మరి కొంతమంది వాహనాలు కూడా ఇటువైపు వస్తున్నాయి. వాహనాల పరిస్థితి కూడా అవుదాం. ఇటువైపు దిగుతున్నప్పుడు వీరు ఎంత చేదు అనుభవం అనుభవిస్తున్నారు అనే విషయం కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు దస్పల్లా హిల్స్ ఏరియాలో ఉన్నారు, ఇప్పుడు మీరు చూసారు రోడ్లు ఏ విధంగా ఉన్నాయో, ఈ ఏదైతే భూగర్భ విద్యుత్ పనులు జరుగుతున్నాయో వాటి గురించి.
వాటి గురించి కొద్దిగా ఇక్కడ గవర్నమెంట్ కొద్దిగా స్పందించాలి. ఎందువల్లంటే ఇక్కడ డ్రైవింగ్ చేయడానికి మాకు నైట్ టైం అయితే ఏదైనా వెహికల్ వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత మనం ఒక వెహికల్ తప్పించుకొని ఇంకో వెహికల్ వెళ్ళాలంటే ఇక్కడ పక్కన స్కూల్ ఒకటి ఉన్నది, మీకు ఆ స్కూల్ కూడా ఆపేశారు. దీనివల్ల మెయిన్ కొద్దిగా స్పందించండి. మామూలుగా మాకు దగ్గరుండి కొద్దిగా హెల్పింగ్ చేసి ఇది క్లియర్ చేసి మాకు కొద్దిగా హ్యాపీగా రోడ్డు బాగుంటేనే బండి వెహికల్ బాగుంటుంది మనకి. అది ఇప్పుడు 2 నెలలు అయిందండి, అంటే తవ్వీసలు వదిలేశారు. దీని గురించి ఏమనుకుంటున్నారండి? ఇలాగ ఒగ్గకూడదు. కానీ మేము డ్రైవింగ్ చేసినా మాకు కొద్దిగా కష్టంగా ఉంటుంది ఇక్కడ మటుకు డ్రైవింగ్. ఎందువల్లంటే ఇక్కడ కొద్దిగా మనం ఒక 2 రోజులు 3 రోజులు ఆపేద్దాం అనుకుంటే ఇది మహా అయితే 2 నెలలు బట్టి నుండి అలాగే ఉండిపోయింది. అది చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా ఒక గ్యాస్లో పనిచేసినటువంటి వ్యక్తి కూడా తన ఆవేదన ఏ విధంగా వ్యక్తం చేశాడు. ఎంత భయాందోళనకు గురయ్యాము, అంటే ఇటుక జర్నీ చేయాలంటేనే చాలా ప్రమాదకరంగా ఉంది. అందువల్లే ఆటో కూడా తన ఆటోని ఏదైతే ఉందో ఆటో పైన ఆపుకుని అక్కడ నుంచి గ్యాస్ బండిని కింద తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి రావడం కూడా జరిగింది. అయితే ఇటువంటి పరిస్థితిని కూడా ప్రభుత్వ అధికారులు గుర్తించాలి. ఇక్కడ స్థానికంగా కూడా స్థానికంగా దసపల్లా హిల్స్లో సొంత ఇల్లు ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరిలో కూడా మార్పు రాకపోవడం చాలా విషాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇంత పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందుగానే గుర్తించాలి. ఆ ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం వేరు, ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వేరు. అంటే ప్రమాదం జరగకముందే ఇటువంటివన్నీ గుర్తించి వీటిని తక్షణమే, అంటే ఇటువంటి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇటువంటివన్నీ కూడా పోడ్చాలి. ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా సరే ఇటు అధికారుల మీద ఉందనే విషయం ఇటు గుర్తుంచుకోవాల్సిన అంశం అయితే ప్రధానంగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే పొంచి ఉన్న ప్రమాదం ప్రధానంగా ఏంటంటే ఇది చాలా అఫీషియల్ ఏరియా కావడంతో, అదేవిధంగా ఇది టర్నింగ్స్ కూడా ఉన్నాయి. మనం చూసాము విజువల్స్లో చాలా వరకు కూడా ఒక కారు టర్న్ అవ్వాలంటే సుమారు 5 నిమిషాలు పడుతుంది. ఒక 4-5 సార్లు ముందుకి వెనక్కి వెళ్తే కానీ ఇక్కడ టర్న్ అవ్వని పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అది సేఫ్గా కిందకు వెళ్తుందా లేదన్న ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఇంత ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను, అదేవిధంగా ముఖ్యంగా నగరవాసులను, కేవలం నేను చెప్తుంది దసపల్లా హిల్స్ గురించే కాదు, ఇటు నగర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి తవ్వకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఇటు వాజీ ప్రస్తావన తీసుకొస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు అధికారుల దృష్టికి వాజీ ఛానల్తో పాటు చాలా ప్రసార మాధ్యమాలు, అదేవిధంగా వివిధ పేపర్లు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు జీవీఎంసీ స్పందించినప్పటికీ కూడా ఇటు అధికారుల్లోనూ, దిగువ స్థాయి అధికారుల్లోనూ, ముఖ్యంగా కాంట్రాక్టర్లో కూడా ఎటువంటి మార్పు రాలేదు. ఎందుకంటే జీవీఎంసీ చేసినటువంటి ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధనను కూడా పూర్తిగా ఉల్లంఘించి ఎక్కడ ఎటువంటి ప్రికాషన్స్ ఏవి తీసుకోకుండా కేవలం ఇప్పుడు మనం చూస్తున్నాము బార్కెట్స్ కూడా లేకుండా ఏదైతే తవ్వకాలు జరిగినాయో అలాగే వదిలేశారు. అంతేకాకుండా ఇప్పుడు కురుస్తున్నట్టు వర్షాల దృష్ట్యా కూడా చూసుకుంటే కనుక వర్షం వచ్చే సమయంలో పూర్తిగా నిండిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా దీని మీద ఏవైతే ఇసుక సిమెంట్తో కలిపినటువంటి మిశ్రమం ఏదైతే వేసారో ఆ మిశ్రమం కూడా పూర్తిగా ఈ వర్షం నీటితో కిందకు కొట్టుకుపోవడం కూడా మనం చూసాము. ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న సందర్భాన్ని ఈ అధికారులు గుర్తించాలి. ఏదైనప్పుడు కూడా ఇటువంటి గోతులు తవ్వకాలు జరుగుతున్నప్పుడు వెంటనే ఏవైతే తవ్వకాలు ఇవంటే కూడా భవిష్యత్ కార్యాచరణకి ఇటు ప్రజల కోసమే చేస్తున్న పనులు, ప్రజలు కూడా ఇటు నగరవాసులు కూడా అందరూ కూడా దీన్ని అర్థం చేసుకున్నారు ఇప్పటికే. అందుకనే ఎక్కడ కూడా ఎవరిని కూడా ప్రశ్నించట్లేదని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇది ఇప్పుడు పనులు పూర్తయితేనే భవిష్యత్తులో విద్యుత్కి అంతరాయం లేకుండా వారి కార్యకలాపాలు కొనసాగుతాయి. కాబట్టి ఇదంతా ప్రజలు గుర్తించారు. కానీ ఏదైతే పనులు జరుగుతున్నాయో పనులు వెంటనే వాటిని పూర్తి చేసి ఏవైతే తవ్వుతున్నారో తవ్వకాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో పూర్తిగా కాంక్రీట్తో సీసీ రోడ్లు వేసి మళ్ళీ ఆ ప్రభుత్వానికి అప్పగించాల్సిన బాధ్యత ఎంతైనా సరే కాంట్రాక్టర్లపై ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. లేదంటే కనుక భవిష్యత్తులో ఇటు నగరవాసులు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు తిరగబడే అవకాశం కూడా ఉందని ఈ కార్యక్రమం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రస్తుతం దసపల్లా హిల్స్లో ఉన్నటువంటి యూజీడీ, అదేవిధంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ విద్యుత్ పనులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. వీడియో జర్నలిస్ట్ అభిలాష్ ప్రసాద్, వాజీ న్యూస్, విశాఖపట్నం.